స్క్వేర్ రూట్స్ అండ్ క్యూబ్ రూట్స్ ప్రాబ్లమ్ను ఈజీగా చేయడం ఎలా? చూడండి ఒకసారి ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడు. క్యూబ్ రూట్ ఆఫ్ 512 డివైడెడ్ బై 3375. అంటే ఈ మొత్తానికి క్యూబ్ రూట్ కనుక్కోవాలంటే ఫస్ట్ నామినేటర్ కనుక్కుందాం, తర్వాత డినామినేటర్ కనుక్కుందాం. చూడండి 512కి డివిజన్ మెథడ్లో 2 టేబుల్ తీసుకుందాం. 2 2s are 4, 2 5s are 2 6s are. 2 table 2 1 is 2, 2 2s are 4, 2 8s are 16. ఓకే, 2 6s are 2 4s are. మళ్ళీ 2 2 3s are 2 2s are. 2 1 is 2 6s are. 2 8s are 16, 2 4s are 2 into 2. సో ఈ 3 3 కలిపి 1 2, ఒక 3 కలిపి ఈ 3 కలిపి ఒక 2, ఈ 3 కలిపి ఒక 2. ఓకే, దట్ ఈజ్ ఈక్వల్ టు దీని వరకు ఎంత వచ్చింది? 512 క్యూబ్ రూట్ ఆఫ్ 512 బదులు వాల్యూ బదులు 8 వచ్చింది. సో 8 డివైడెడ్ బై మళ్ళీ ఇది అనుకున్నాం ఏంటిది 3375. దీంట్లో 2 టేబుల్ పోదు, 5 టేబుల్ పోద్ది. చూడండి 5 5 6 జార్ 30, 5 7 జార్ 35, 5 5 జార్ 25. మళ్ళీ 5 టేబుల్, 5 1 ఈజ్ 5, 5 3 జార్ 15, 5 5 జార్ 25. మళ్ళీ 5 టేబుల్, 5 2 జార్ 5 7 జార్. ఓకే, ఇప్పుడు 27లో మళ్ళీ 3 టేబుల్, 3 9 జార్ 27, 3 3 జార్. సో ఈ 3 కలిపి ఒక 5 వస్తుంది క్యూబ్ రూట్లో. ఈ 3 కలిపి ఎంత వచ్చింది? 5 3 జార్ 15. సో దీని వాల్యూ ఎంత? 15. సో ఆన్సర్ ఈజ్ 8 డివైడెడ్ బై 15.